Welcome to day 6 class of sets. Sets chapter ni manam 6 parts ga cheskoni day 1 నుండి day 5 వరకు మనం the most important topics ని మనం మాట్లాడుకోవడం జరిగింది. The last video of sets ఈ వీడియోతో మనం set chapter ను క్లోజ్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం the type of sets లో భాగంగా what are the equal sets and what are finite and infinite sets గురించి మాట్లాడుకుందాం. Okay, let's go. First we take equal sets. What are equal sets? Equal means equal symbol మీకు తెలిసిందే. LHS సైడ్ RHS సైడ్ రెండు సమానమని భావన కలిగినప్పుడే బోత్ ఆర్ ఈక్వల్ అనుకున్నప్పుడే ఈక్వల్ అనే సింబల్ పెడతాం. ఇక్కడ కూడా మీనింగ్ అదే. టూ సెట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే టూ సెట్స్ తీసుకున్నప్పుడు రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు రెండిట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో దాన్ని ఏ రకంగా రాసుకుంటాం చూడండి. If every element in A belongs to B, it means A subset B, and every element in B belongs to A, means B subset A, then AB are called equal sets. Okay, A లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ Bలోను, Bలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ Aలోను ఉంటే then we call AB are equal sets. If A subset are equal to B and B subset are equal to A implies, ఇక్కడ implies సింబల్ బై implies అంటాం దీన్ని, లేదా if and if ఓన్లీ if అని కూడా చూద్దాం. బై implies A ఈక్వల్ B. ఓకే, ఏలోని ఆల్ ఎలిమెంట్స్ కూడా Bలో ఉండాలి, అట్ ద సేమ్ టైం Bలోని ఆల్ ఎలిమెంట్స్ కూడా Aలో ఉండాలి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. ఓకే, వన్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ఇఫ్ A ఈక్వల్ టు సెట్ ఆఫ్ PQR అండ్ B ఈక్వల్ QPR, ఈ రెండు కూడా ఈక్వల్ బికాస్ రెండిట్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి, PQR రెండు కూడా సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి A ఈక్వల్ Bగా. సో ఇట్స్ ఏ స్మాల్ టాపిక్. ఓకే, ఈక్వల్ సెట్స్ అనేది స్మాల్ టాపిక్. మరి దీన్ని బేస్ చేసుకుని ఎక్సైజ్ 2.3 ఏ రకంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ లేదా 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. లుక్ ఎట్ ద సెక్షన్, ఫస్ట్ సెక్షన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఇట్స్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫామ్స్ ఇచ్చాడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకుంటే. ఈ సెట్ బిల్డర్ ఫామ్ని మీరు ఏం చేసుకోవాలంటే రోస్టర్ ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, రోస్టర్ ఫామ్లోకి మార్చుకున్న తర్వాత యూ కెన్ డిసైడ్ దే ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, రోస్టర్ ఫామ్లోకి మార్చుకున్నాక అప్పుడు మీరు ఒక అభిప్రాయానికి రావచ్చు, అవి ఈక్వలా కావా అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు. సమస్య లైక్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ x such that x is a letter in the word follow letters అబ్జర్వ్ చేసుకుంటే a equal set of F O L W. ఓకే, నెక్స్ట్ B equal set of x is a letter in the word flowలో లెటర్స్ అబ్జర్వ్ చేసుకుంటే B equal set of F L O W. C equal set of x such that x is a letter in the word ఉల్ఫ్లోని లెటర్స్ అబ్జర్వ్ చేసుకుంటే C ఈక్వల్ WOLF. సీక్వెన్స్ మనకు అవసరం లేదు, బట్ ఇక్కడ మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయింది ABC ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్, బికాస్ ఆల్ ఆర్ ఈక్వల్, బికాస్ ఆల్ ఆర్ ద సేమ్ ఎలిమెంట్స్, అన్నీ కూడా సేమ్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి. సో లెట్స్ రైట్ therefore A ఈక్వల్ టు B ఈక్వల్ టు C. ఓకే, నెక్స్ట్ వి గో టు సెకండ్ సెక్షన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ రాయాలి. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 1 2 3 అండ్ B ఈక్వల్ సెట్ ఆఫ్ ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. దాని ముందు సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లో రాసుకుందాం. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ మీన్స్ 1 2 3. లెట్స్ రైట్ B ఈక్వల్ సెట్ ఆఫ్ 1 2 3. నెక్స్ట్ C ఈక్వల్ సెట్ ఆఫ్ ABCD, D ఈక్వల్ సెట్ ఆఫ్ DCAB, నెక్స్ట్ E ఈక్వల్ సెట్ ఆఫ్ AEIOU, F ఈక్వల్ సెట్ ఆఫ్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి 5. ఏంటివి అంటే AEIOU. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, ఏ దేనికి ఈక్వల్, Bకి ఈక్వల్, నెక్స్ట్ C D ఈక్వల్, నెక్స్ట్ EF ఆర్ ఈక్వల్, రిమైనింగ్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఫిల్అప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వి గో టు థర్డ్ సెక్షన్. స్టేట్ వెదర్ A ఈక్వల్ B ఆర్ నాట్. ఇక్కడ కూడా రెండు ఈక్వల్ కాదో చూపిస్తాం. ఇక్కడ కూడా సింపుల్, AB ఈక్వల్ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎస్ ఈక్వల్ బికాస్ అన్నీ ఉన్నాయి కదా ఎలిమెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే కూడా
నాట్ సెకండ్ వన్ తీసుకుంటే మనం నాట్ ఈక్వల్ రాసుకున్నాం. బికాస్ ఏ సెట్లో మనకు 12 ఎలిమెంట్ ఉంది, బట్ బి సెట్లో లేదు. బట్ బి సెట్లో 18 ఉంది, ఏ సెట్లో లేదు. ఓకే, ఈ రకంగా ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ 4 స్టేట్ ద రీజన్స్ రాయమంటున్నాడు. ఇక్కడ వై దే ఆర్ నాట్ ఈక్వల్ అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసుకుందాం. ఇక్కడ మనకు రోస్టర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ తీసుకుంటే మనకు సెట్ 1 అన్నీ కూడా రోస్టర్స్ ఇచ్చాడు, సెట్ 2 అనేది కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. ముందు సెట్ బిల్డర్ ఫామ్ని మీరు రోస్టర్ ఫామ్లోకి రాసుకున్న తర్వాత మనం చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ అండ్ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. సో లెట్స్ రైట్ సెట్ ఆఫ్ 2 3 4 5 dash 9. ఓకే, సెకండ్ వన్ 3 5 7 9 dash. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15 యొక్క మల్టిపుల్ అబ్జర్వ్ చేసుకుంటే సెట్ ఆఫ్ 15 30 45 dash. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేసుకుంటే సెట్ ఆఫ్ 2 3 5 7 11 dash. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుందాం వై దే ఆర్ నాట్ ఈక్వల్ అనేది. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్, లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. వై దే ఆర్ నాట్ ఈక్వల్, ఫస్ట్ సెట్లో తీసుకుంటే 1 and 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ సెకండ్ సెట్లో అవి లేవు. సో లెట్స్ రైట్ ద రీజన్. 1 and 10 elements are belongs to set 1 but not belongs to set 2. This is the reason. Okay, second, set 1 has even numbers but set 2 has odd numbers. Okay, next third one, 5 is belongs to set 1 but 5 is not belongs to set 2. Okay, last one, 9 is belongs to set 1 but 9 is not belongs to set 2 because 9 is not a prime number. Okay, so simple ga ee problems anni kuda solve cheyali. Let's go to last section of the subsets list రాయడం. ఇది మనం డే 2 క్లాస్లో మనం మాట్లాడుకున్నాం, అక్కడ రాసాం కూడా. ఇక్కడ ఒక ఫార్ములా కూడా తీసుకుందాం, 2n ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే సబ్సెట్స్ ఏంటంటే 2n తీసుకున్నాం. మరి ఇక్కడ కూడా తీసుకుంటే b = pq. ఇక్కడ రాసే విధానం చూడండి, రైటింగ్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ పై సెట్ రాస్తాం, లాస్ట్కి మనకు సేమ్ సెట్ రావాలి. మిడిల్లో ఎలా రాస్తామంటే పై సెట్ అంటే ఎలిమెంట్స్ లేని సెట్స్, తర్వాత ఎలిమెంట్స్ సింగిల్ ఎలిమెంట్ తీసుకొని రాస్తాం, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్, నెక్స్ట్ 3 ఎలిమెంట్స్, నెక్స్ట్ 4 ఎలిమెంట్స్, ఈ టైప్లో రాసుకోవాలి. ఇక్కడ మనకు లాస్ట్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసుకుంటే p = సెట్ ఆఫ్ pq. సో లెట్స్ రైట్ పై అంటే మీన్స్ సెట్ ఆఫ్ p, సెట్ ఆఫ్ q అండ్ సెట్ ఆఫ్ pq. 1 రాస్తాం, నెక్స్ట్ 2. సెకండ్ వన్ తీసుకుంటే మనకు సెట్ ఆఫ్ c = సెట్ ఆఫ్ x y z. లెట్స్ రైట్ పై సెట్ ఆఫ్ x, సెట్ ఆఫ్ y, సెట్ ఆఫ్ z. నెక్స్ట్ 2 x y y z, నెక్స్ట్ x z, లాస్ట్ 3. నెక్స్ట్ d = సెట్ ఆఫ్ a b c d. దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే మనం ఫస్ట్ పై సింగిల్ తీసుకున్నప్పుడు సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి. ఓకే, నెక్స్ట్ ఏతో కాంబినేషన్ తీసుకోండి, ఏతో బిని, ఏతో సిని, ఏతో డిని రాద్దాం. ఏసి, ఏబి అండ్ ఏసి అండ్ ఏడి. ఏతో కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ బితో తీసుకుందాం, బీసీ అండ్ బీడి. బితో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సితో తీసుకుందాం, సిడి. ఓకే, నెక్స్ట్ 3 లెటర్స్ ఏబిసి తీసుకుందాం, ఏబిసి. నెక్స్ట్ ఏబిడి, నెక్స్ట్ ఏసిడి, నెక్స్ట్ సెట్ ఆఫ్ బిసిడి, లాస్ట్ సెట్ ఆఫ్ ఏబిసిడి. ఓకే, ఈ రకంగా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్? పరిమిత అపరిమిత సమితులు అంటే ఏంటి? ఫైనైట్ మీన్స్ లిమిటెడ్, ఇన్ఫైనైట్ మీన్స్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ మీన్స్ చెప్పలేను. ఓకే, సో ఏం చెప్పలేం, ఏం చెప్తాము అనేది తీసుకుంటే ఎలిమెంట్స్. We can, if we say how many elements in a set, it is a finite. If we may not say how many elements in a set, it is a infinite set. Okay,
let's take finite set. That's right. If it is possible to expose the elements of a set, it is called finite sets. Okay, ఒక ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పగలితే, ఒక సమితిలోని ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పగలితే, మూలకాలు ఎన్ని ఉన్నాయో చెప్పగలితే, ఇట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ సెట్, మీన్స్ పరిమిత సమితి. ఓకే, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సెట్ ఆఫ్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ క్లాస్. మీ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్లిమిటెడ్ అయితే కాదు కదా, లిమిటెడే. మీ క్లాస్లో లిమిటెడ్ ఉంటారు, ఎంతో కొంత సంఖ్య ఉంటుంది, స్టాప్. సో ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, L ఈక్వల్ సెట్ ఆఫ్ P, Q, R, S. It is also limited set because 4 elements are there. Okay, next we go to infinite set. What is infinite sets? If it is not possible to expose the elements of a set, it is called infinite sets. Now we take one example. Natural numbers తీసుకోవచ్చు. Natural numbers means సహజ సంఖ్యలు, అనంతమైనటువంటి సంఖ్యలు ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. B equals set of x is a such that x is an even number. Even numbers తీసుకుంటే మనకు లిమిటెడ్ అని ఉండవు, ఈవెన్ నెంబర్స్ అన్లిమిటెడ్గా ఉంటాయి. అన్లిమిటెడ్ మీన్స్ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ J equals set of x such that x is a multiple of 7. 7తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ కూడా అన్లిమిటెడ్, సో ఇన్ఫైనైట్ సెట్స్. ఓకే, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎస్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్లో కార్డినల్ నెంబర్. వాట్ ఈస్ కార్డినల్ నెంబర్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ కార్డినల్ నెంబర్. ఆర్ ఓకే, ఒక సెట్లో ఉన్నటువంటి మూలకాల సంఖ్యని మనం ఏమంటాం అంటే కార్డినల్ నెంబర్గా చెప్పుకుంటాం. ఓకే, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 2, 4 ఉంది. ఇక్కడ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ 3. నెక్స్ట్ ఇక్కడ బీలో మనకు అబ్జర్వ్ చేసుకుంటే మనకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ 5. నెక్స్ట్ ఇక్కడ సి సెట్ తీసుకుంటే x such that x is an alphabet in the word India. ఇండియాలోని ఆల్ఫాబెట్స్ అబ్జర్వ్ చేయండి, మనకి ఎన్ని ఉన్నాయి? 4. ఐ రిపీట్ అయింది, సో రిపీటెడ్ రిమూవ్ చేసుకుంటే మనకు 4 ఆల్ఫాబెట్స్. సో n ఆఫ్ సి, నెంబర్ ఆఫ్ సి ఈక్వల్ 3, 4. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్, లాస్ట్ ఎక్సర్సైజ్ 2.4. విచ్ ఆర్ ఎంటీ ఆర్ నాట్. కింద ఉన్నటువంటి సెట్స్ లోపల విచ్ ఆర్ ద ఎంటీ సెట్స్ ఆర్ నాట్. ఇచ్చిన వాటిలో ఎంటీ సెట్ గురించి మనం డే 2 క్లాస్లో మాట్లాడుకున్నాం. ఇఫ్ దేర్ ఈస్ నో ఎలిమెంట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెట్, ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. ఒక గివెన్ పాయింట్ నుండి లైన్స్ ఎన్ని పాస్ అవుతాయి? హౌ మెనీ లైన్స్ కెన్ వి డ్రా ఏ గివెన్ పాయింట్? ఓకే, ఇన్ఫినిటీ. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎంటీ సెట్. నెక్స్ట్, set of odd natural numbers divisible by 2. Odd numbers divisible by 2, it's wrong. So there is no number is there. Odd numbers means not divisible by 2. But ఇక్కడ divisible by 2తో అంటే 2తో divisible అయ్యే odd numbers. Set of x such that x is a natural number, x is less than 5 and x is greater than 7. x అనేది 5 కంటే తక్కువ ఉంటుంది, at the same time 7 కంటే ఎక్కువ. It is possible? Not possible. So it is a empty set. Next, set of x such that x is a common point to any 2 parallel lines. 2 parallel lines common point untunda, there is no common point for 2 lines. So parallel lines common point undadu kabatti it is a empty set. Okay, అర్థం అవుతుందా? empty set means అటువంటి అవకాశాలు ఏవి కూడా అక్కడ లేవు. Okay, there is no elements. Next, last one, set of even prime numbers. లాస్ట్ వన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు సెట్ ఆఫ్ 2 వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎంప్టీ సెట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2 అబ్జర్వ్ చేసుకుంటే ఫైనైట్, ఇన్ఫైనైట్. దీనిలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైనైట్ మీన్స్ టు క్యాలిక్యులేట్ ఆర్ టు కౌంట్. మనం ఎన్ని ఉన్నాయో చెప్పగలిగితే ఇట్ ఈస్ ఏ ఫైనైట్. ఎన్ని ఉన్నాయో చెప్పలేకపోతే ఇట్ ఈస్ ఏ ఇన్ఫైనైట్. పరిమిత, అపరిమిత. ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఇయర్లో ఉన్నటువంటి మంత్స్ we know that 12, it's a limited, so it is a finite. Set of 1, 2, 3, 99, 100. ఇది కూడా లిమిటెడ్. ఎంతవరకు వచ్చింది చూడండి, మనకు 100 వరకు ఆగిపోయింది, స్టాప్ అయింది. సో దెర్ ఆర్ 100 ఎలిమెంట్స్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫైనైట్ సెట్. నెక్స్ట్, థర్డ్ వన్, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 99.
సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ బట్ స్మాలర్ దాన్ 99 అంటే ఇక్కడ ఏంటి ఒక కండిషన్ ఇచ్చాడు 99 కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ సో లిమిటెడ్ ఉన్నాయి సో ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉండే సెట్స్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి ఎన్ని ఉంటాయి అన్లిమిటెడా లిమిటెడ్ సో దెర్ ఈస్ 26 లెటర్స్ సో ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్ ఓకే నెక్స్ట్ వన్ ద సెట్ ఆఫ్ లైన్స్ which are parallel to the x-axis. X-axis को parallel ga how many lines can we draw? Infinity. So it is a infinite set. The set of numbers which are multiple of 5. 5 to multiply numbers తీసుకుంటే it is infinity. 5, 10, 15, 20, 25. It is infinity. So infinite set. The set of circles passing through the origin. మూల కేంద్రం గుండా 0 గుండా పాస్ అయ్యే సర్కిల్స్ ఎన్ని డ్రా చేయగలుగుతాం ఇన్ఫినిటీ సో ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్ ఓకే దిస్ ఈజ్ అవర్ సెట్స్ చాప్టర్ మరి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అంటే ఈ కార్టీజియన్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది సో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఇప్పటివరకు ఉన్న అంటే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఏం చేసుకున్నాం జనరల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం అంటే సబ్జెక్ట్ అంటే మనకు బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం అలా కాకుండా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లో లేనటువంటి ప్రాబ్లమ్స్ను మనం డిఫరెంట్ వేలో అడిగినప్పుడు ఏ రకంగా సాల్వ్ చేయాలో ఒక వీడియోల ద్వారా మీకు తెలుసుకుందాం ఓకే ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ వన్ చూడండి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏబిలో ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ అంటే ఏ ప్లస్ బి టోటల్ ఎలిమెంట్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి సమానం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఓకే రైట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 1 2 3 5 8 హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ 5 ఎలిమెంట్స్ సో దెన్ రైట్ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ 5 next b equals set of 2 4 5 7 9 then number of b equal 5 elements are there so 5 next a union b means total elements write down set of 1 2 3 4 5 7 8 9 how many elements are there 8 elements so number of a union b equal 8 okay number of a intersection b equal set of 2 5 so only 2 elements then number of a intersection b equal 2 so let's write the formula number of a union b equal number of a plus number of b minus number of a intersection b number of a union b equal to 8 so let's write 8 equal number of a equal 5 plus number of b equal 5 minus 2 let's write okay 8 equal 10 minus 2 8 equal to 8 so true ఆ ఫార్ములా మనకు ట్రూ ఓకే రైట్ ఇప్పటివరకు మనము చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ అంటే ప్రతి కాన్సెప్ట్ టచ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనం చెప్పుకున్నాం ఈ 6 days ప్రోగ్రామ్ నెక్స్ట్ ఒక వీడియో లోపల మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ముందే మాట్లాడుకున్నాం ఇట్స్ టూ ఈజీ చాప్టర్ బట్ టూ డిఫికల్ట్ అని మాట్లాడుకున్నాం అందుకే ఆ డిఫికల్ట్ ఏంటో అనేది నెక్స్ట్ ఒక వీడియో లోపల మనం డిస్కస్ చేసుకుందాం అంతవరకు డూ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్